నమస్కారం ఆర్ఎన్ న్యూస్ కి స్వాగతం నేను రాజు హెడ్లైన్స్ చూద్దాం సీఎం చంద్రబాబుని విమర్శించే స్థాయి నీది కాదు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్య స్త్రీ శక్తి పథకం రేపు సాయంత్రం 5 గంటల నుంచి అమలవుతుంది కాకినాడ ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడి టీటీడీ వీఐపీ దర్శనం టికెట్లు ఇప్పిస్తానని మోసం నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చెట్టు కూలి వ్యక్తి మృతి కోనసీమ జిల్లాకు అనుకూలమైన స్థానిక అవసరాలను కూడా పాఠ్య ప్రణాళికలో ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్ నందు మానవ వనరుల వికసిత్ భారత్ ట్రైనింగ్లో భాగంగా బృంద చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ పద్ధతులు, పంటల పెంపకం వంటి అంశాలను పాఠశాలల్లో పరిచయం చేయడం, 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా ఇతర ప్రాంతాల సంస్కృతులు పరిచయం కల్పించాలన్నారు. 9 నుంచి 10 తరగతులు ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాజకీయ పరిపాలనా వ్యవస్థల అవగాహన పెంపొందించడం వంటి ప్రతిపాదనలను ముందుంచి జిల్లా వాస్తవాలను ప్రతిబింబించే విద్యా రూపకల్పనతోనే వికసిత్ భారత్ లక్ష్యాలు సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దుర్గారావు ద్వారా సమగ్ర శిక్ష స్టేట్ అబ్జర్వర్ అబ్దుల్ గని, జిల్లా ఉప విద్యాశాఖ అధికారులు రామలక్ష్మణమూర్తి, గుబ్బల సూర్యప్రకాశం, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అబ్జర్వర్గా వచ్చినటువంటి రాష్ట్ర ప్రతినిధి శ్రీ అబ్దుల్ గని గారికి కూడా సో అగ్రికల్చర్ మనకి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి, లేకపోతే రైస్ ఉంది, ప్యాడీ ఉంది, వీట్, మైజ్. సో దీన్ని ఎలా గ్రో చేస్తారు, వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద క్రాప్, అసలు ఏ వెరైటీస్ పండిస్తారు, ఇక్కడ దేనికి మనకి ఎక్కువ వాటర్ కన్సంప్షన్ అవుతుంది, సో దానికి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడతారు, ఎలాంటి మాన్యూర్ వాడతారు, సో దాన్ని మనం వితౌట్ ఎనీ మాన్యూర్ ఎలా చేయొచ్చు, దాన్ని జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయొచ్చు. సో ఈ ఎలిమెంట్ ఆఫ్ దిస్ యాక్చువల్లీ ఫ్రమ్ 8th, 9th క్లాస్ నుంచి ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా ఒక రకమైన అవేర్నెస్ వస్తుంది పిల్లలు, సచ్ దట్ దే విల్ అట్లీస్ట్ అప్రిషియేట్ అగ్రికల్చర్ బెటర్ లాంగ్ టర్మ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ బేసికలీ ఎక్స్పోజర్ విజిట్స్ ఉండాలి. వాట్ ఐ థింక్ సో ఎక్స్పోజర్ విజిట్స్ అంటే బేసికలీ యూ హ్యావ్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఎథ్నోసెంట్రిసిటీ. సో దాంట్లో ఏంటి, ఎవ్రీథింగ్ మీ యొక్క లెన్స్ లోంచే చూస్తారు. సో వన్స్ యూ ఎక్స్పోజ్ చిల్డ్రన్ టు వేరియస్ డైవర్స్ గ్రూప్స్, డైవర్స్ జియోగ్రఫికల్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో ఎలా ఉంటారు పిల్లలు, అసలు వాళ్ళ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, సో మాంగులైట్ ఫేస్ ఫీచర్స్ ఎలా ఉంటాయి. పులివెందుల నా అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల్లో జెండా పాతి టీడీపీ సత్తా ఇంట రుచి చూపించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుందని టీడీపీ రాష్ట్రాధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి ఇది కాదని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో గంగాధర్, నగేష్, చిన్న, శ్రీను, నాగ మరడిరాజు, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ముందుగా పులివెందుల మా గడ్డ, మా అడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఈ అడ్డా గడ్డలకి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్తారు. అంటే అక్కడ
ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఎరగని వాళ్ళు, అంటే వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోరు. ఏనీడు జగన్మోహన్ రెడ్డి వేళ స్వచ్ఛందంగా వేశారు, చెంప చెళ్ళు అనిపించారు. 6,800 ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది, వాళ్ళకి వచ్చినాయి 630 చెట్లు. ఇది పులివెందల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. త్వరలోనే కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా రెపరెపలాడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీద. నువ్వు ముసలోడి, నిన్ను ఇన్నాళ్ళు ఉండవు, కృష్ణ రామ హరి అనుకో అంటే నువ్వు చనిపోతావు, ఇష్టం వచ్చినట్టు పేలాపం పేర్చావు. జగన్మోహన్ రెడ్డి గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఏముందంటే, నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు, అలాగే నీ నాలికతో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడుదువు. ఇది మత్తయి 5వ అధ్యాయం 29, 30 వచనం. బైబిల్ చదవరు కదా, మీరు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతాం. కానీ ఈ రెండూ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది. సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా నువ్వు వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు లారీ గుద్దినప్పుడు ఈ వయసు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కానవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్గా నాతిపాం దొరబాబు నియమితులయ్యారు. డైరెక్టర్లుగా దేవన నరసింహారావు, టీడీపీ తోట అనిల్ వాసు ఎంపికయ్యారు. వారు సొసైటీ ప్రాంగణంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాజానగరం జనసేన కార్యాలయం నుంచి భారీ ఎత్తున బైకులతో ర్యాలీ నిర్వహించి కానవరం చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 14 గ్రామాల్లో ఉన్న రైతులకు ఎప్పుడు ఏం కావాలన్నా దగ్గరుండి వారి సమస్యలు తీరుస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి భవిష్యత్తును అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు, నాతిపాం, రాజానగరం నియోజకవర్గం. జనసేన పార్టీలో నేను గత 2014 నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో ఎంత చెడు జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక జన సైనికుడిగా సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామనో లేదా పదవులు వస్తాయని ఆశించలేదు. ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా
టీటీడీ వీఐపీ దర్శనం టికెట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 10వ తేదీన గోకవరం ప్రాంతంలోని ఒక గోల్డ్ షాప్ యజమాని పట్నాల నాగేందర్ ఫోన్ నెంబర్ సేకరించి నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఆఫీస్ నుంచి పిఏ వంశీన్ అని చెప్పి నాగేందర్కు ఫోన్ చేసి వీఐపీ దర్శన టికెట్లు, సేవా టికెట్లు ఇస్తానని చెప్పి దానికోసం 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని ఆధార్ కార్డు పెట్టమని చెప్పి నాగేంద్రను నమ్మించి అతని దగ్గర 50,000 రూపాయలను ఆన్లైన్లో వేయించుకుని మోసం చేశాడు. మోసపోయిన నాగేంద్ర తక్షణమే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో స్పందించిన సీఐ వైఆర్కే శ్రీనివాస్ తమ సిబ్బందిని టీములకి ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడు వంశీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిది కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం గుడిమూలం గ్రామానికి చెందిన జి రాజ్కుమార్, ఆర్కే విజయ్ కుమార్, వంశీ అని పలు రకాల పేర్లు చెప్పుకుంటూ ఉంటాడని, ప్రస్తుతం ఇతను గోవా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడని సీఐ తెలిపారు. జగ్గంపేట గౌరవ శాసనసభ్యులు మరియు టీడీ పాలకవర్గ సభ్యులైన జ్యోతుల్ నెహ్రూ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి వంశీ అనే పేరుతో ఒక ఆసామి గోకవరానికి చెందిన పట్నాల నాగేంద్ర అనే గోల్డ్ షాప్ యజమానికి ఫోన్ చేసి తిరుపతి వీఐపీ టికెట్స్ ఉన్నాయి, 50,000 ఖర్చు అవుతుందని చెప్పేసి మోసం చేయడానికి ప్రయత్నించగా సదరు విషయం శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన పిఏ డి శివప్రసాద్ గారి ద్వారా రిపోర్ట్ ఇప్పించగా కేసు నమోదు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్, అలాగే ఐడబ్ల్యూ రైటర్ కృపారావు మరియు సుబ్రహ్మణ్యంని ఒక ప్రత్యేక టీంగా ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ కేసులో జి రాజకుమార్ అనే అంతర్వేదిక దగ్గర సకినేటిపల్లి మండలం అంతర్వేది దగ్గర గుడిమూల అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం గోవాలో నివాసం ఉంటున్నాడు. ఇతనుకి గతంలో కూడా ఇలాగ సైబర్ నేరాలు, చీటింగ్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి మోసాలు చేస్తూ ఉంటాడు. తణుకులో 2 కేసులు, సూర్యారావుపేటలో 1 కేసు, కృష్ణారంగలో 1 కేసు, పాలకొల్లో 1, అలాగే నరసాపురంలో 1 ఈ విధంగా ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ప్రజాప్రతినిధుల పిఏలుగా ఫోన్ చేసి పరిచయం చేసుకుని మోసాలు చేస్తూ ఉంటాడు. ఇతని మీద ఈరోజు జగ్గంపేట అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ గారు పిఏనని చెప్పి గోకవరం చెందిన గోల్డ్ షాప్ వ్యాపారి పట్నాల నాగేంద్ర గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయనకి టికెట్లకి 50,000 ఖర్చు అవుతుందని అడగగా వేస్తానని చెప్పేసి తర్వాత ఆయన స్పందించకపోయేసరికి నేను కూడా ఆయనకి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయలేదు. ఆయన మోసం చేయడం. తునిపట్నం నుంచి ఉద్యోగ బాధ్యత నిమిత్తం ద్విచక్ర వాహనంపై రాజవరం వెళుతున్న 2 ఉద్యోగులపై నిద్రకన్య చెట్టు పడిన ఘటనలో ఒక వ్యక్తి మృత్యువత్పడగా మరొకరు గాయాలు పాలయ్యారు. డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ ఉద్యోగం నిమిత్తం 2 తుని నుంచి ప్రయాణమయ్యారు. సరిగ్గా రాంభద్రాపురం చేరుకుంటుండగా వీరిపై చెట్టు పడిన ఘటనలో ఒకరు మృత్యువత్పడ్డారు, మరొకరికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెట్టును రోడ్డుపై నుంచి పక్కకే అధికారులు తొలగించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ నెల 23 నుంచి 25 తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధు వెల్లడించారు. రాష్ట్ర మహాసభల్లో స్మార్ట్ మీటర్లు, ఇళ్ల పట్టాలు, పోరాటం తదితర అంశాలపై చర్చించి రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో పట్టణ కార్యవర్గ సమావేశం మడగల రమణ అధ్యక్షుడు జరిగింది. ముందుగా క్యూబా విప్లవకారుడు అధ్యక్షుడు ఫెడెల్ కాస్ట్రో శతజయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూములను పంచుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగంలోని నవరత్న సంస్థల్లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాకుండా ప్రైవేట్ మిట్టల్ సంస్థకు బొగ్గుగనులు ఇవ్వాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరడం దుర్మార్గమని పేర్కొన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 23 నుంచి 25 వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలు చాలా ప్రాధాన్యత కలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు జరుగుతున్న వేళ ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి.
ఈ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్తులో దిశ దశ రూపొందించే విధంగా జరుగుతాయి. ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని, మరో పక్క ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఎక్కిపెట్టడానికి ఒంగోలు గిత్తలాగా మేము సమాయత్తమవుతున్నాం. అందుకని ఈ సామర్లకోట పట్టణంలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో మరి తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం రేపు సాయంత్రం 5 గంటల నుంచి అమలవుతుందని కాకినాడ ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకాన్ని విజయవాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో స్థానిక ప్రతినిధులు ప్రారంభిస్తారన్నారు. ఈ పథకంలో మహిళలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్నారు. వారికి 0 టికెట్ ఇష్యూ చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ పథకాన్ని బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా 6వ పథకంగా స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నది. ఈ యొక్క పథకంలో ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, బాలికలు, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఉచిత ప్రయాణానికి 5 రకాల ఆర్టీసీ బస్సుల్ని గుర్తించారు. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ పథకాన్ని రేపు ఈవినింగ్ 5 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లాంఛనంగా విజయవాడలో ప్రారంభిస్తారు. ఆ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఈ మన డిపోల్లో గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఆ ప్రారంభం అయిపోయిన తర్వాత రేపు ఈవినింగ్ 5 గంటల నుంచి ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. అందరికీ కూడా ఉచితంగా ఈ 0 టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాన్ని మరి మహిళలందరూ కూడా మహిళలు, ట్రాన్స్జెండర్స్, బాలికలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేటలో మండల బీజేపీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొన్నారు. ముందుగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సత్యానందం మాట్లాడుతూ ప్రతి బీజేపీ కార్యకర్త, ప్రతి పౌరుడు వాళ్ళ ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలని, జాతీయ జెండాలను కార్యకర్తలకు అందజేశారు. ఇటీవల మన దేశంపై శత్రు దేశాలు చేసే కుట్రపూరిత చర్యలను తిప్పికొట్టే సమయంలో దేశ సమగ్రత, సమైక్యత బలంగా చాటుకునే సమయం ఎదురైందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మనం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీనిలో భాగంగా కొత్తపేటలో కూడా 2 రోజుల క్రితం మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జెండా ఉండాలని చెప్పి పార్టీ పిలిపించింది. దీనిలో భాగంగా ప్రతి కార్యకర్త కూడా మీరు మీ ఇంటి మీద జాతీయ జెండాని కట్టి, అదేవిధంగా రేపు అందరి చేత, మన బంధువుల చేత, మన ఫ్రెండ్స్ చేత, మనకు కావాల్సిన వ్యక్తుల చేత, అందరి చేత కూడా ఈ దేశభక్తి అనేది పెంపొందించే. అనపర్తి ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ అనపర్తి మరియు పరిసర గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు గంజాయి లాంటి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంచి క్రమశిక్షణతో పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా గంజాయి కొంటున్నట్లు లేదా అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసు వారికి తెలియజేయాలని ఎస్ఐ శ్రీనివాస్ కోరారు. పోలీస్ తరఫున స్వతంత్ర దినోత్సవ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఆరెంజ్ టీవీ వినియోగదారులకు, ప్రేక్షకులకు కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించుకునే అవకాశం వచ్చింది. కానీ
చాలామంది యువకుల్ని తల్లిదండ్రులు సరిగా యజమాయిషీ లేకపోవడం వలన, సరిగా వాళ్ళని పట్టించుకోకపోవడం వలన చాలామంది పిల్లలు గంజాయిలకు అలవాటు పడి, వేరే మద్యపానానికి ధూమపానానికి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్కూల్లో టీచరు, స్కూల్లో కాలేజీలో అధ్యాపకులు, అలాగే ఇంటి దగ్గర పేరెంట్స్ వాళ్ళ పిల్లలపై నిఘా ఉంచి వాళ్ళ నడవడిక ఎప్పటికప్పుడు గమనించాలి. ఎక్కడైనా గంజాయి తాగుతున్నట్లు, గంజాయి అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందులు దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని నెహ్రూ నగర్ 1లో 1.36 కోట్ల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఫార్మసీ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని అంతా తిరిగి చూశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. 1 లక్ష నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నిధులు, 35 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో మొత్తంగా కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ సాధారణ నిధులు వెచ్చించి ఆసుపత్రుల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కందులు దుర్గేష్ అన్నారు. నిడదవోలులో క్రీడా మైదానం, 100 పడకల ఆసుపత్రి, చిన్న కాతిరేవు బ్రిడ్జిలను పూర్తిస్థాయి అనుమతులతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సార్ ఒకసారి ప్లీజ్ సార్ ఒకసారి సరే రండి సార్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకోవడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారు తెలియజేస్తూ ఇవాళ 1,36,16,16,000 రూపాయల వ్యయంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మేజర్ షేరు, స్టేట్ గవర్నమెంట్, అదేవిధంగా మున్సిపాలిటీ, యూఎల్బీ అంటాం కదా మున్సిపాలిటీ, వీటి యొక్క సపోర్ట్ తోటి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఇవాళ ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే కొంచెం పేదరికం ఎక్కువగా ఉండేటువంటి, ప్రధానికం నివసించేటువంటి ప్రాంతంగాను, అదేవిధంగా వైద్య అవసరాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగాను, వైద్య అవసరాలు ఉన్నప్పుడు దూరం వెళ్ళలేని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రాంకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ర్యాగింగ్ వల్ల ఎంతోమంది జీవితాలను కోల్పోయారని అన్నారు. ఏ విద్యార్థి ర్యాగింగ్ పాల్పడొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ర్యాగింగ్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. సీనియర్లు జూనియర్లకు రోల్ మోడల్స్గా ఉండాలన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో ర్యాగింగ్ లేకపోవడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హర్షం వ్యక్తం చేశారు. But if you look into the eyes of other person, otherwise if you are able to into the shoes of either person, they generally go into the phase of some kind of stress.
that we are not able to identify. For a senior, it's an act of friendship or it's an act of building up a relations with the juniors who are just stepping to a new campus. They are facing ragging. At the same time, we also well aware of the fact that how the parents selects the engineering college. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో యాంటీ ర్యాగింగ్ వారోత్సవం సందర్భంగా 3వ రోజు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ప్రశాంతి గారిని ఇన్వైట్ చేసాం. మేడం ఇప్పుడు వరకు మాతో ఉన్నారు. ఆవిడ చాలా అద్భుతంగా తన సందేశం ఇచ్చారు పిల్లలకి. మేము మేడం ఎంచుకున్న కారణం ఏంటంటే మేడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం గొల్లపురలు ఆర్టీసీ కాంప్లెక్స్లను 30 లక్షలతో అభివృద్ధి చేస్తున్నట్లు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో 100 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలను ఆధునీకరించిన ఏర్పాటు చేసిన శుభమస్తు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, సతీష్, బొజ్జా లవరాజు, బిఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈవేళ పిఠాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో 2 మినీ కళ్యాణ మండపాలు అందుబాటులోకి వచ్చినాయి. దీనికి ముఖ్య కారణం దోళ్ళ శ్రీనివాసరావు ఓపెన్ టెండర్లో వీటిని దక్కించుకొని వీటిని ముందుగా ఈ 100 సంవత్సరాల పురాతనమైనటువంటి ఈ బిల్డింగ్ని రెనోవేట్ చేసి ప్రజల సౌకర్యార్థం వేళ నుంచి అందుబాటులో తెచ్చారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి 100-150 మంది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దిగువ మధ్యతరగతికి చాలా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా చాలా బాగా చేశారు. ఉన్న దాంట్లో బాగా రెనోవేట్ చేసి ఓల్డ్ స్ట్రక్చర్ ఎక్కడ దెబ్బతిని కూడా చేశారు. మనందరికీ తెలుసు, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికైన రోజు నుంచి కూడా ఈ అభివృద్ధి ప్రస్తావన నడుస్తుంది. అందులో భాగంగానే వీరు కూడా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. పిఠాపురం వాసులంతా కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని మనపూర్వకంగా కోరుతాం. కాంప్లెక్స్ల పిఠాపురం గొల్లపురలు ఆధునీకరణ కోసం 30 లక్షల రూపాయలు గ్రాంట్ అయింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలో చేపడతారు. అది కాకుండా మరీ ముఖ్యంగా రేపు సాయంత్రం ఈ పిఠాపురం బస్టాండ్లోనే ఫ్రీ స్త్రీలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్ట. ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.